నోట్లపై నిషేధం విధించడంపై కొన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. విజయవాడలో తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ స్వప్న అందిస్తారు. నల్లధనాన్ని వెలికి తీసేందుకు 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు చెల్లవు నిలుపుదల చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అనేక రకాలుగా భిన్న రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది హర్షిస్తున్నారు, నల్లధనం బయటకు వస్తుంది, ప్రపంచంలో ఎక్కడెక్కడ దాగి ఉన్న నల్లధనం అంతా బయటకు వస్తుందని కొంతమంది హర్షిస్తూ ఉంటే మరికొంతమంది సామాన్య మధ్యతరగతి ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. ఎక్కడకు తీసుకెళ్లినా 5 రూపాయల నోటుకు చిల్లర ఇవ్వడానికి ఒక 100 రూపాయలు మినహాయించుకుని కూడా ఇస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది. అయితే మనం ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నాం. మరి సామాన్య మానవులు ఏ విధంగా మోడీ తీసుకున్న నిర్ణయానికి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయం? మీరేం చెప్తారు? మోడీ గారు తీసుకున్న నిర్ణయం అయితే దేశానికి హర్షిస్తుందేమో కానీ మాలాంటి మధ్యతరగతి కుటుంబస్తులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఎందుకంటే ఉదాహరణకి నేను ఉదయాన్నే పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పి పెట్రోల్ బంక్ వెళ్తే ఆ పెట్రోల్ బంక్ ఇదే అవకాశంగా తీసుకొని 100 రూపాయలు పెట్రోల్ కొట్టమంటే 500 రూపాయలు ఇస్తే 500 రూపాయలు తక్కువ అయితే మీకు కొట్టమంటే 100 రూపాయలతో మీకు కొట్టం వెళ్ళిపోండి అంటున్నారు. అదేవిధంగా పాల ప్యాకెట్లకి కిరాణా షాపులకి వెళ్ళి కిరాణా షాపులో 500 రూపాయలు ఇవ్వగానే వాళ్ళు 500 రూపాయలు అయితే మా దగ్గర దొరకదండి, మీరు 100 రూపాయలు ఇవ్వండి అంటున్నారు. 100 రూపాయల కోసం దాదాపు ఈరోజు ఉదయం నుంచి నేను 1 గంట సేపు దీని మీద చాలా ఇబ్బందులు పడ్డాము. దీన్ని కొంచెం పరిణామం తీసుకొని మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు కూడా వీలైన విధంగా సవరణ చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరేం చెప్తారు సార్? రోజువారీ ఖర్చులు పెట్టే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి నిన్న నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. బయట నోట్లు తీసుకోకపోవటం, ప్రభుత్వం చేసిన హడావుడికి బయట మార్కెట్లో కూడా ఎక్కడ 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు తీసుకోకపోవటం వల్ల పాల ప్యాకెట్ కానించి ఈరోజు కిరాణా షాప్ దాకా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బ్లాక్ మనీ అనేది కింద స్థాయిలో కానీ మధ్యతరగతిలో పెద్ద బ్లాక్ మనీ ఉండదు. పై స్థాయిలో బాగా వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గరే బ్లాక్ మనీ ఉంటుంది. వాళ్ళ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఏదైనా ప్రయోగాత్మకంగా చేసి తీసుకుంటే మంచిది, కానీ కింద స్థాయి వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. మేము ఇప్పుడు కూడా ప్రతి చోట అప్పు పెట్టాల్సి వస్తుంది. చిల్లర లేదంటున్నారు, తర్వాత తీసుకోండి అంటున్నారు, అప్పు పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి రూపాయి పరంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది, రోజువారీ పని జరగాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనేది ఇబ్బందిగా ఉంది. మరి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అయితే అందరి దగ్గర కూడా నల్లధనం ఉండదు. ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాల వారిని మాత్రం మినహాయించి వారికి ముందుగానే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉంటే బాగుండేదని చెప్పి కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు హడావుడిగా ప్రభుత్వం నిర్ణయించిన ఈ తీరు పైన మధ్యతరగతి వాళ్ళు చాలా ట్రబుల్ అవ్వాల్సిన పని ఉంది. ఎందుకంటే ఈ 2 రోజుల్లో బ్యాంకులు సెలవు అంటున్నారు, ఏటీఎంలు పనిచేయమంటున్నారు. అలాంటప్పుడు ముందు చర్య తీసుకుని వాటికి మధ్యతరగతి వాళ్ళకి అందుబాటుగా ఉండేట్టు చేస్తే ఉపయోగంగా ఉండేది. అంటే బ్లాక్ మనీ తీయాలి అన్న ఉద్దేశం మంచిదే, దాన్ని మనమేం వ్యతిరేకించం.